విశాఖ సాగర తీరాన రేస్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో వైజాగ్ ఆటో ఎక్స్పోను ఘనంగా ప్రారంభించారు. సిఎంఆర్ విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న పార్కింగ్ స్థలంలో 2 రోజుల పాటు జరగనున్న ఎక్స్పోను ఈరోజు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సుమారు 20 కార్లు, బైక్ల డీలర్లు తమ ఉత్పత్తులను ఈ ఎక్స్పోలో ప్రదర్శించారు. ఎక్స్పోలో ప్రదర్శనకు ఉంచిన వాహనాల స్టాల్స్ను కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో జరిగే ఈ తరహా ఎక్స్పోలను గడిచిన 10 ఏళ్లుగా రేస్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ విశాఖపట్నంలో విజయవంతంగా నిర్వహిస్తోందని కొనియాడారు. ఒకే చోట అన్ని కంపెనీల ఉత్పత్తులను ఉంచి వాహన కొనుగోలుదారులకు అద్భుతమైన ఆఫర్లను ఇచ్చే ఈ తరహా ఎక్స్పోలు బీచ్ రోడ్లు చేపట్టడం అభినందనీయమన్నారు. రేస్ ఈవెంట్ మేనేజర్ దాడి రవికుమార్ చేపడుతున్న ఈ ఈవెంట్ వాహన కొనుగోలుదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. దీనితో పాటు కేంద్ర ప్రభుత్వం ఆటోమొబైల్ రంగంపై జీఎస్టీ శాతాన్ని ఇటీవల తగ్గించిన నేపథ్యంలో కార్లు, బైక్ల ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయన్నారు. రానున్న దసరా సందర్భంగా కొత్త వాహనాలు కొనేవారికి ఈ ఎక్స్పో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా నిబంధనలు పాటించి సురక్షితమైన ప్రయాణం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నెగంటి విజయమోహన్, జాతీయ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, హాలిడే వరల్డ్ కంపెనీ ప్రతినిధి చిట్టిమిరెడ్డి గోపి, పలు కార్లు, బైకుల కంపెనీల జీఎంలు, సిఈఓలు, సేల్స్ హెడ్లు పాల్గొన్నారు. వెహికల్స్ బోత్ 2 వీలర్స్ అండ్ 4 వీలర్స్ ఇక్కడ డిస్ప్లే చేశారండి. మంచి ఆఫర్స్ ఉన్నాయి, నేను చూశాను. తర్వాత జిఎస్టీ పోయిన తర్వాత ఎంత ప్రైస్ వస్తుంది దాని మీద కొన్ని కంపెనీస్ అదనంగా దసరా డిస్కౌంట్ కూడా ఇస్తున్నారండి. సో ఇది ఒక మంచి అవకాశం. ఎవరైనా 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ కొనాలంటే ఇక్కడికి వచ్చి ఈ ఆఫర్స్ అవైల్ చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం అంటే మనం ఈరోజు ప్రయాణం చేసేటప్పుడు సేఫ్టీ గురించి ఆలోచిస్తాం. సో ఇక్కడ ఉన్న వెహికల్స్ చూస్తే కొత్త సేఫ్టీ ఫీచర్స్ వాళ్ళు అందులో ఇన్కార్పొరేట్ చేశారండి. కాబట్టి సేఫ్టీ ఫీచర్స్ కూడిన వెహికల్స్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఎయిర్ బ్యాగ్స్ లాంటివి, ప్రతి సీట్లో సీట్ బెల్ట్స్ ఉంటాయి. సిమిలర్లీ మన దేశంలో ఫ్యూచర్లో పెట్రోల్, డీజిల్ కంటే ఈవీ వెహికల్స్ ఎక్కువ మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ ఈవీ వెహికల్స్ కూడా చూస్తే మంచి కలెక్షన్ ఉంది, మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఈరోజు మన వైజాగ్ నగరంలో చూస్తే కూడా దాదాపు 13, 14 ఈవీ బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇంకా కొత్తగా ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈవీస్ కూడా కొంటే ఫ్యూచర్ కోసం బాగుంటుందని మేము అనుకుంటున్నాం.